అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరికీ బోటి కర్రీ చూపిస్తున్నా. ఇది మా అమ్మ చెప్తుంటే చేసిన. నేను ఎప్పుడు ఇట్లా చేయలేదు. బోటి నేను ఎప్పుడు చేసినా ఫ్రై చేసేదాన్ని. ఈరోజు మా నాన్న ఫ్రై వద్దు కర్రీ లాగా చేయమని చెప్తే కర్రీ లాగా చేసినాం. ఇది మా అమ్మ చెప్తుంటే చేసిన. ఫస్ట్ టైం నేను చేసిన, చాలా మంచిగా వచ్చింది. ఇంకా ఇంట్లో అందరికీ జలుబులు చేసినాయి అన్నట్టు, బాగా సర్దులైనాయి. అందువల్ల ఘాటేసి కూరలాగా చేయమన్నాడు. దీన్ని మంచిగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకొని ఈ బోటి ఉడకబెట్టుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుకోవాలి, పైనుంచి కిందికి అట్లా. ఎందుకంటే కిందిది ఉడుకుతుంది, పైది ఉడకదు కదా, అందుకే కలుపుకోవాలి. కాసేపు ఉడికించుకోవాలి. ఇంకా ఉడికింది, ఇది దింపుకొని నీళ్ళు ఉంచుకోవాలి. నీళ్ళు ఉంచుకొని కట్ చేసుకోవాలి. నీళ్ళు ఉంచుకొని చల్లనీళ్ళల్లో వేసుకోవాలి, ఎందుకంటే బాగా కాలుతుంది కదా. చల్లనీళ్ళల్లో వేసుకొని కట్ చేసుకోవాలి మంచిగా, చిన్న చిన్న ముక్కల్లాగా. దాంట్లో ఏమన్నా గలీజ్ ఉన్నా కానీ నీట్గా చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా చేసుకుంటూ మంచిగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మంచిగా. అంతా చాలా టైం పడుతుందని నేను కొంచెమే కట్ చేసి చూపిస్తున్నా, ఎందుకంటే దీంట్లో కొవ్వు కూడా ఉంటుంది. అంత నీట్గా చేసుకుంటూ మంచిగా నీట్గా చేసుకొని కడుక్కుంటూ కట్ చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది. అందుకే నేను కొంచెమే కట్ చేసి చూపించిన. మొత్తం మంచిగా కట్ చేసుకోవాలి. ఇట్లా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆయిల్ సరిపోని వేసుకోవాలి. నూనె వేడెక్కగానే పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకున్న ఒకటే, వేసుకోకుండా ఒకటే నాన్ వెజ్లకి, కానీ నేను వేసుకున్నాను. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. బోటీలకు టమాటా ముక్కలు వేసుకుంటారా అని మీరు అనుకోవచ్చు, కానీ వేసుకుంటారంట. మా అమ్మ చెప్పింది. మా అమ్మ ఎట్లా చెప్తుందో అట్లా చేస్తున్నా. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా టమాటాలు మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గినాయి చూడండి.
ఇట్లా మగ్గగానే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బోటి ముక్కలు వేసుకోవాలి. కోసి పెట్టుకున్న మంచిగా కలుపుకోవాలి. బోటి ముక్కలు ఇదంతా మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి. మంచిగా కాసేపు మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. చూడండి మంచిగా మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు, తక్కువ తినేటోళ్ళు ఉంటారు కదా. ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇంత వేసుకున్నా. ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే మసాలాలో మిరియాలు వేసి దంచింది. మీ ఘాట్ కోసం అందరికి సర్దులైనవి, అందుకనే మిరియాల పొడి వేసుకుంటున్నాం కాబట్టి కారం ఇంత వేసుకున్నాం సరిపోతుంది. ఎందుకంటే మిరియాలు చాలా ఘాటు ఉంటాయి కదా. కారం అది మసాలా వేసుకున్న, మిరియాలతో నూనె మసాలా వేసుకున్న, ఘాటుగా మంచిగా ఉంది. ఇప్పుడు దీన్ని కాసేపు మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మంచిగా మగ్గించుకోవాలి. మంచిగా మగ్గింది. ఇప్పుడు పెసరు పోసుకోవాలి. దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా ముక్కలకు బట్టి ఇంకా మంచిగా ఘాటు వస్తుంది. టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది. కొంచెం ఉప్పు సరిపోయిందా సరిపోలేదా చూసుకోవాలి. ఎందుకంటే సరిపోకపోతే ఇప్పుడే వేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది. కొంచెం పడుతుంది. కొంచెం ఉప్పు వేసుకున్నా, సాల్ట్ వేసుకున్నా. ఇంకాసేపు అయితే ఇంకా ఉడికిపోతుంది. ఇట్లా దగ్గర రాగానే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. పెసరంతా కొంచెం దగ్గరికి రాగానే వేసుకోవాలి. చూడండి నేను చేసిన బోటి కూర ఎట్లుందో నాకు కామెంట్ చేయండి. మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మా అమ్మ అయితే ఇట్లా చెప్పింది, ఇట్లా చేసిన ఘాటుగా చాలా బాగుంది. ఇంకా మసాలాలో కొన్ని మిరియాలు వేసి నూరిన మసాలా వేసిన కదా, చాలా బాగుంది. ఘాటుగా కూడా చాలా ఘాటుగా ఉంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ముక్క కూడా మంచిగా ఉడికింది. ఇంకా నేను చేసిన బోటి కూర మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టండి. ఇంకా నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇట్లనే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లా ముక్క పెట్టుకొని ముద్ద పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంది.